అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము గత వీడియోలో హల్లులకు తలకట్టు అనేటటువంటి గుణింతపు గుర్తును ప్రతిక్షేపించి వాటి స్వరాలు సరళ పదాలను నేర్చుకున్నాం. మరి ఈ రోజటి వీడియోలో రెండవ గుణింతపు గుర్తు అయినటువంటి దీర్ఘం. ఈ దీర్ఘము అచ్చుల్లో ఆ యొక్క గుణింతపు గుర్తు. మరి ఈ రెండవది అయినటువంటి దీర్ఘాన్ని ప్రతి హల్లులో ప్రతిక్షేపిస్తే ఎలాంటి ఉచ్చారణ వస్తుంది, మరియు ఆ దీర్ఘం అనేటటువంటి హల్లులతోటి కొన్ని పదాలను కూడా నేర్చుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. దీర్ఘం, ఇది ఆ యొక్క గుణింతపు గుర్తు దీర్ఘం. మరి దీన్ని గనక హల్లుల్లో ప్రతిక్షేపిస్తే ఎలాంటి ఉచ్చారణ ఇస్తుందో మనము గమనిద్దాం. ఇక్కడ చూడండి, కాక్ దీర్ఘమిస్తే కా, ఖాక్ దీర్ఘమిస్తే కా, గాక్ దీర్ఘమిస్తే గా, ఘాక్ దీర్ఘమిస్తే గా, చాక్ దీర్ఘమిస్తే చా, ఛాక్ దీర్ఘమిస్తే చా, జాక్ దీర్ఘమిస్తే జా, ఝాక్ దీర్ఘమిస్తే ఝా, టాక్ దీర్ఘమిస్తే టా, టాక్ దీర్ఘమిస్తే ఠా, డాక్ దీర్ఘమిస్తే డా, ఢాక్ దీర్ఘమిస్తే డా, అణాక్ దీర్ఘమిస్తే నా, తాక్ దీర్ఘమిస్తే తా, థా దీర్ఘమిస్తే థా, దా దీర్ఘమిస్తే దా, ధా దీర్ఘమిస్తే ధా, నా దీర్ఘమిస్తే నా, పా దీర్ఘమిస్తే పా, భా దీర్ఘమిస్తే భా, భా దీర్ఘమిస్తే భా, భా దీర్ఘమిస్తే భా, మా దీర్ఘమిస్తే మా. ఇలా హల్లులకు దీర్ఘం అనేటటువంటిది ప్రతిక్షేపిస్తే ఇలాంటి ఉచ్చారణలో మనము వాడాలి. దీర్ఘంతో ఆ అనే ఉచ్చారణ వచ్చేటట్టుగా వాడాలి. మరికొన్ని చూడండి, ఇక్కడ యా దీర్ఘమిస్తే యా, రా దీర్ఘమిస్తే రా, రా దీర్ఘమిస్తే రా, లా దీర్ఘమిస్తే లా, లా దీర్ఘమిస్తే లా, వా దీర్ఘమిస్తే వా, షా దీర్ఘమిస్తే షా, షే దీర్ఘమిస్తే షే, సా దీర్ఘమిస్తే సా, హా దీర్ఘమిస్తే హా. ఇలా మనము హల్లులకు దీర్ఘాలు ఇస్తే ఇలాంటి ఉచ్చారణలో వాడతాము. మరి ఈ దీర్ఘ హల్లులతోటి కొన్ని పదాలను మనము ఇక్కడ గమనిద్దాము, చూద్దాము. చూడండి, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, దీర్ఘంతో పదాలు. మరి హల్లులకు దీర్ఘంతో పదాలు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. కాజా, కాకినాడ కాజా అందరికీ ఇష్టం కదండి, కాజా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రంలో తాత, ఎవరండి, తాత. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రంలో రామ, రాముడు, కానీ దీర్ఘాక్షరాలు కాబట్టి రామ. ఇక్కడ మరో చిత్రంలో బాబా, దీర్ఘాలు గమనించాలండి, బాబా. ఇక్కడ ఎవరు చిత్రంలో చాచా, చాచా నెహ్రూనే చాచా అని కూడా అంటాం. లావా, అగ్నిపర్వతం బద్దలైనప్పుడు అగ్నిపర్వతంలో నుంచి లావా వస్తుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మంచి మాటలు నేర్వాలి మనం కూడా.